పురాణాల్లోని సంఘటనలతో అల్లిన డబ్బింగ్ జానపద చిత్రం సౌభాగ్యవతి 1959 ఫిబ్రవరి 20న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ నంది పిక్చర్స్, నిర్మాత కె.ఎం. నాగన్న, దర్శకుడు తెలుగువాడే జంపన చంద్రశేఖరరావు. ఈ సినిమాకి మూలం అదే పేరుతో 1957 అక్టోబర్ 22న విడుదలైన తమిళ చిత్రం. కథ ఇలా సాగుతుంది. 5వతనం లేని ఆడపిల్ల వద్దు, అల్పాయుష్కుడైన మగబిడ్డే కావాలని కోరిన ఒక భక్తుడికి వరప్రసాదంగా జన్మించినవాడు కళాధరుడు. పెరిగి పెద్దవాడై పెళ్ళీడుకొచ్చాడు. అనుకోని పరిస్థితుల్లో గౌరీ అనే అమ్మాయిని ఒక మంత్రగాడి నుంచి రక్షిస్తాడు. ఆమె ప్రేమిస్తుంది. కళాధరుడికి గౌరీకి వివాహమవుతుంది. తను పూజించే మంగళగౌరీ అనుగ్రహం వల్ల భర్తని కాలసర్పం నుంచి కాపాడుకుంటుంది భార్య గౌరి. మంత్రగాడి కుట్రల వల్ల కళాధరుడు అడవుల పాలవుతాడు. అడవిలో పరిచయమైన కాశీరాజుకి సహాయం చేసి కాశీనగరం చేరుకుంటాడు. గౌరి భర్తను వెతుక్కుంటూ కాశీనగరం వస్తుంది. ఈ అన్వేషణ ఇలా కొనసాగుతూ ఉండగా మంత్రగాడు కాశీరాజు భార్యను హత్యచేసి ఆ నేరాన్ని కళాధరుడి మీద వేస్తాడు. ఈ చిక్కుముళ్లన్నీ విడిపోయి కళాధరుడు గౌరీ తిరిగి ఎలా కలుసుకున్నారు, మంత్రగాడి కుట్రలకు ఎలా అడ్డుకట్టపడుతుంది అనేది మిగతా కథ. డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు శ్రీశ్రీ రాస్తే సంగీతం పెండ్యాలగారు సమకూర్చారు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సౌభాగ్యవతిగా సావిత్రి, ఆమె భర్త కళాధరుడిగా జమినీ గణేశన్, మంత్రగాడుగా ఎస్వి రంగారావు, కాశీరాజుగా ఓఏకే దేవర్, గౌరీని పెళ్లి చేసుకుందామని భంగపడిన బావ తాండవంగా కాకా రాధాకృష్ణన్, కాశీరాజు భార్య కళావల్లిగా సూర్యకళ మొదలైనవారు నటించారు. ఈ డబ్బింగ్ సినిమా అంతగా విజయవంతం కాలేదు.